ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం ఈ ప్రాంతంలోనే ఉంది. అలాగే రెండవ అతి పెద్ద గాలిగోపురం ఈ ప్రాంతంలోనే ఉందన్నమాట. ఈ రెండు వింతను చూడాలి అంటే ఈ ప్రాంతానికి ఖచ్చితంగా రావాల్సిందే. ఈ గాలిగోపురం 20 అంతస్తుల ఎత్తు ఉంటుందన్నమాట. చుట్టూ అరేబియా సముద్రాల మధ్యలో ఉంటుంది. ఒక చిన్న దీవిలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంలో ఉండే శివలింగం త్రేతాయుగం నాటిది. ఆత్మలింగాన్ని భూమి మీదకి తెచ్చిన రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని పీకినప్పుడు ఆ ఆత్మలింగంలోని ఒక భాగం ఈ ప్రాంతానికి వచ్చి పడిందనమాట. అంతటి పుణ్య ప్రదేశం ఇది. ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటే కర్ణాటకలోని మంగళూరుకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర్. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాలి అంటే ముందుగా మనం మంగళూరు రీచ్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. లాస్ట్ వీడియోలు చూస్తే నేను గోకర్ణలో ఉన్నాను కదా, అక్కడి నుంచి డైరెక్ట్ గా మురుడేశ్వర్ కి బస్సులు దొరకలేదు. అందువల్ల నేను కొంటా అనే ఒక చిన్న విలేజ్ కి వెళ్తున్నాను. నా బస్ టికెట్ వచ్చి 30 రూపీస్ పడింది. కొంటా నుంచి మళ్ళీ మురుడేశ్వర్ కి బస్ తీసుకున్నాను. అక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి నాకు 70 రూపాయలు పడింది. మనకి ఇక్కడికి రాగానే మురుడేశ్వర్ హైవేలోనే దింపేస్తారనమాట. హైవేకి అవతల వైపు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్. ఇక్కడ మనకు ఆటోలు దొరుకుతాయి అనమాట. ఒక 20 రూపీస్ తీసుకుంటారంటే తీసుకుని వెళ్ళి మనం గుడి ముందు దింపేస్తాము. ఈ ఊరిలోకి వచ్చాక అందరికి నీసు వాసన వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చేపలు పట్టడం వలన అలాంటి వాసన వస్తుంది. అయితే మనం టెంపుల్ ఆవరణంలోకి ప్రవేశించిన వెంటనే ఆ వాసన అనేది మనకు రాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రాజగోపురం, ప్రపంచంలోనే రెండవ ఎత్తైన రాజగోపురం ఇది. ఇది మొత్తం 20 అంతస్తుల ఎత్తు ఉంటుంది. 249 అడుగుల ఎత్తు ఈ గాలిగోపురం. ఈ గోపురం పైకి వెళ్ళడానికి ఎలివేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. జనాభా అయితే చాలా ఫుల్ గా ఉంటారు. మెట్లు కూడా ఉంటాయి, వెళ్ళొచ్చు. నేనైతే జనాభా ఉండడం వల్ల వెళ్ళట్లేదు, నేరుగా దర్శనానికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాను అనమాట. మనం చూస్తున్నాం కదా ఎదురుగా పెద్ద శివుడి విగ్రహం. ఈ విగ్రహం గురించి చెప్పాలి అంటే ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద శివుడి విగ్రహం అనమాట. చుట్టూ అరేబియా సముద్రం మధ్యలో ఈ విగ్రహం ఉంది. ఇది ఒక చిన్న పర్వతం అనమాట. ఈ పర్వతాన్ని కందుక పర్వతం అని అంటారు. ఈ విగ్రహం మొత్తం 123 అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట. ఆ కాలంలో రాజులు ఇక్కడ ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని చెప్పాను కదా, అంత పురాతనమైన ఆలయం ఇది. ఇలా ఈ శివుడి విగ్రహం చుట్టూ తిరుగుకుంటూ కిందకు వచ్చాను. కిందకు వస్తే ఒక చిన్న మ్యూజియం ఉంటుందన్నమాట. ఈ మ్యూజియం లోనే మనకి ఆత్మలింగం ఈ భూమి మీదకి ఎలా వచ్చిందో వివరిస్తారు. ఈ ఆలయ స్థల పురాణం చెప్పాలంటే త్రేతాయుగంలో రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు శివుడి యొక్క ఆత్మలింగం కోసం ఘోరమైన తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకుంటాడు. అప్పుడు విష్ణువు మాయ వలన ఆత్మలింగాన్ని అడగబోయి పార్వతీదేవిని అడుగుతాడు అనమాట. శివుడు సరే అంటాడు. రావణాసురుడు నారదుల వారికి ఎదురైనప్పుడు ఏంటి భద్రకాళిని తీసుకుని వెళ్తున్నావు అని అడగగా రావణాసురుడు వెనక్కి తిరిగి చూడగా ఆ పార్వతీదేవి భద్రకాళి రూపంలో ఉంటుంది. అలా చూసి వెంటనే రావణాసురుడు మోకాల మీద కూర్చొని అమ్మ అని ప్రాధేయపడి అక్కడే అమ్మవారిని విడిచిపెడతాడనమాట. తరువాత మళ్ళీ రావణాసురుడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు మళ్ళీ నారదుల వారి వలన పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని అడిగి మండోదరిని పెళ్లి చేసుకుంటాడనమాట. పెళ్లి చేసుకుని లంకకు తిరిగి వెళ్తాడు. అది చూసిన రావణాసురుడి తల్లి ఏం తెస్తావని ఏం తెచ్చావు అని అడగగా మాయ నుంచి కోలుకున్న రావణాసురుడు మళ్ళీ శివుడి కోసం తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగం పొందుతాడనమాట. అప్పుడు శివుడు ఈ ఆత్మలింగాన్ని ఇస్తూ ఈ లింగాన్ని ఎక్కడైతే కింద పెడతావో అక్కడే శాశ్వతంగా ఉండిపోతుంది అని చెబుతాడనమాట. ఆ ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరిన రావణాసురుడు సముద్రం ఒడ్డున వెళుతూ ఉండగా విఘ్నేశ్వరుడు బాలుడి రూపంలో గోవులను కాస్తూ ఉండగా ఆ మహావిష్ణువు మాయ వలన సూర్యుడు సంధ్యావందనం అయ్యేటట్లుగా చేస్తాడు. అది చూసిన రావణాసురుడు సంధ్యావందనం చేయడానికి సముద్రంలోకి వెళ్ళడానికి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఆ బాలుడిని అడుగుతాడనమాట. ఈ ఆత్మలింగాన్ని పట్టుకో, నేను వెళ్లి సంధ్యావందనం చేసుకుని వస్తాను అని చెప్తాడు. ఇప్పుడు ఆ బాలుడు నేను 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే నేలపై పెట్టేస్తాను అని చెప్తాడు. రావణాసురుడు అలాగే అని చెప్పి సముద్రంలోకి వెళ్లి స్నానం చేస్తుండగా బాలుడు వేగంగా 3 సార్లు పిలిచి ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. ఆగ్రహించిన రావణాసురుడు ఆ బాలుడి నెత్తి పైన ముటిక్కాయ వేస్తాడు. ఆ బాలుడు వెంటనే వినాయకుడిగా మారిపోతాడు అనమాట. నేటికి మనం ఆ విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్న వినాయక స్వామి మితి కూడా ఒత్తుకొని ఉంటుంది. ఇది అంతా మహావిష్ణువు మాయ అని తెలుసుకున్న రావణాసురుడు కోపంతో ఆ లింగాన్ని ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి అని లింగాన్ని పెకలించగా లింగానికి పైన ఉన్న కవచం పెరికి వేశాడు. ఆ కవచం వెళ్లి గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జనేశ్వర అనే ప్రాంతంలో పడింది. లింగం పైన ఉన్న మూతను తొలిచి విసిరి వేస్తే గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైన ఉన్న వస్త్రాన్ని విసిరితే అది కందుక పర్వతంలో ఉన్న మురుడేశ్వర అనే ప్రాంతంలో పడుతుంది. ఇలా ఈ ఆత్మలింగం ఈ భూమి పైన ఏర్పడింది. ఈ ఆలయంలో ఉండే శివలింగం
సహజంగా ఆ ఆత్మలింగం యొక్క ఒక పార్ట్ అవ్వడం వలన సూర్యకిరణాలు పడిన వెంటనే ప్రకాశిస్తుంది. ఇది ఒక అద్భుతం అన్నమాట. ఇది సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే జరుగుతుంది. ఇది మురుడేశ్వర్ గురించి వీడియో. నెక్స్ట్ నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకొక గుడికి వెళ్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.